మెగాస్టార్ సినిమాలలో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు ఉన్న ప్రాధాన్యత మరి ఏ సినిమాకు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ అంటూ తీస్తే ఒక్క రామ్ చరణ్ తప్ప మరెవరూ సరిపోరు అన్న కామెంట్స్ గతంలో అల్లు అర్జున్ చేశాడు అంటే ఈ సినిమా పట్ల మెగా కాంపౌండ్ కు ఎటువంటి సెంటిమెంట్ ఉందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ మధ్య ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా రీమేక్ విషయాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు. తన ప్రొడక్షన్ హౌస్ కు ఎంతో పేరు తీసుకువచ్చిన చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ విషయమై ఒక స్థిర నిర్ణయాన్ని తన నుంచి త్వరలో వినబోతున్నారు అంటూ కొన్ని లీకులు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాకు రాజమౌళి కానీ లేకుంటే రాఘవేంద్రరావు కానీ దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు ఈ ప్రముఖ నిర్మాత. అయితే సహజంగానే ఈ సీక్వెల్ కు హీరోగా రామ్ చరణ్ నటిస్తాడు అన్న విషయం యథార్థమైన ప్రస్తుతం ఏమాత్రం ఖాళీ లేని రాజమౌళి, అదేవిధంగా ప్రస్తుత ట్రెండ్ కు దూరంగా ఉన్న రాఘవేంద్రరావుల వల్ల ఇది అయ్యే పనేనా అని అనిపించడం సహజం. అయితే అశ్విని దత్ మాటలతో తిరిగి జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ప్రపోజల్ ప్రాణం పోసుకోవడం మెగా అభిమానులకు జోష్ని ఇచ్చే న్యూస్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ నటిస్తున్న ధృవ మూవీ దీపావళికి విడుదల కావడం ఖాయమైందన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదల అయిన తరువాత చరణ్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యేసరికి వచ్చే ఏడాది జూన్ నెల పూర్తి అవుతుంది. ఆ తర్వాత మాత్రమే మంచి దర్శకుడు దొరికితే అశ్విని దత్ ఆలోచనలు వాస్తవ రూపంలోకి వచ్చే ఆస్కారం ఉంది. ఈలోపు ధృవ మూవీకి వచ్చే ఫలితం బట్టి చరణ్ ఆలోచనలలో అనేక మార్పులు చేర్పులు రావచ్చు. అప్పటిదాకా ఈ సీక్వెల్ వార్తలు కేవలం ఆలోచనలుగానే మిగిలిపోతాయి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లా మాట్లాడుతాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?